మూడో లెసన్ ఏదంటే మొక్కల విజ్ఞానము వృక్షశాస్త్రం. ఓకేనా, మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రం. ఇక్కడ రాసిన మూడో చాప్టర్ మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రము. సో జస్ట్ ఎన్ని ఉన్నాయంటే ఒక 20 క్వశ్చన్లు ఉన్నాయి అంతే. ఆ 20 క్వశ్చన్స్ని చెప్పేస్తే ఈ చాప్టర్ అయిపోతుంది. సో ఈరోజు డేట్ ఎంత అంటే 26 నవంబర్ 2024. నేను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఈరోజు ఉదయం 10 గంటల లోపల వచ్చేసి వీడియోస్ అన్నీ అప్లోడ్ అయిపోతాయి. 26 తేదీ సాయంత్రానికి 4th చాప్టర్లో ఉంటాం. 27వ తేదీకి 5th చాప్టర్కి వెళ్ళిపోతాం. 5వ చాప్టర్ కూడా నేను అప్లోడ్ చేసేస్తాను ఫాస్ట్గా. ఓకేనా, 6వ చాప్టర్ 4వ చాప్టర్ కొంచెం టైం పడుతుంది. దాదాపు 250 బిట్లు ఉన్నాయి ఇందులో. ఓకేనా, సో వృక్షశాస్త్ర వర్గీకరణను బాహ్యస్వరూప శాస్త్రం చాలా లెంతీ పడుతుంది. సో ఇంకా 6వ చాప్టర్ కూడా మోస్ట్లీ 28వ తేదీ లోపల 6 చాప్టర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా, 28 అంటే ఎప్పుడు? ఈరోజు సోమవారం, మంగళవారం వచ్చేసి మనకు ఈరోజు మంగళవారం ఈరోజు, నెక్స్ట్ 26 మంగళవారం, 27 బుధవారం, 28 వచ్చేసి గురువారం. ఇంకా 3 రోజులు ఉంటుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం. నేను చెప్పినట్లే మీకు ఆదివారానికంతా దాదాపు నా పాఠంలో భాగంగా వృక్షశాస్త్ర ఫస్ట్ ఇయర్ లెవెల్ 1 క్వశ్చన్స్ కంప్లీట్గా మీకు వీడియోస్ అనేటువంటివి మీ ముందర ఉంటాయి. ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టిట్యూట్ కన్నా ముందుగానే 10,000 15,000 కన్నా ముందుగానే మనము ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక లైవ్ లేదంటే చేయడం ద్వారానో బేసిక్ నాలెడ్జ్ అనేటువంటివి మనము నేర్చుకోబోతున్నాము. అట్ ద సేమ్ టైం ఈ యొక్క మంత్ ఎండ్కే జువాలజీ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోతుంది, బట్ ఇంగ్లీష్ మీడియం. ఓకేనా, ఇంగ్లీష్ మీడియంలో జువాలజీ క్వశ్చన్స్ కూడా చేసేస్తాను. ఇట్ ఈజ్ షూర్. గరిమైన సెకండ్ ఇయర్ వచ్చేసి నేను డిసెంబర్ 10 లోపల సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సెకండ్ ఇయర్ కూడా డిసెంబర్ 10 లోపల కంప్లీట్ అయిపోతుంది. బట్ కోచింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతూ ఉంటుంది. కోచింగ్లో వాళ్ళకి చాలా చేయడానికి కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత చూద్దాం, మేబీ డిసెంబర్ 20 కంటెంట్ అంతా అయిపోతే మళ్ళీ ఏం కథ కనెక్ట్ మెంబర్స్ని మనం ఎలా ప్రయాణం చేయాలనేది అర్థమవుతుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మొక్కల విజ్ఞాన శాస్త్రం చాప్టర్ 3 అంటే ఇది మామూలు 13 ఉన్నాయి. 13లో ఇది 3వది. బాటనీ అనే పదము ఏ భాషా పదం నుంచి వచ్చింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి బౌస్ అనగా ఏమంటే పశువులు అని, బౌస్కీన్ అనగా పశువుల మేత అని అర్థం. అయితే కాలక్రమేణా బౌస్కేన్ BOUSKEIN బౌస్కేన్ అనే పదం నుంచి బొటానే అనే పదం ఏర్పడి ఈరోజు బాటనీగా వాడుకలో ఉందన్నమాట. నెక్స్ట్ ఈజిప్ట్ దేశస్థులు అస్సిరియన్లు పైరు మొక్కల ఫలవృక్షాల గురించిన సమాచారాన్ని చిత్రరూపంలో నమోదు చేసే విధానం ఏంటి? హైరోగ్లిఫిక్స్ అనేసి అంటాం అన్నమాట. పరశుడు రాసిన కృషి పరాశరము గ్రంథంలో ప్రస్తావించిన అంశము ఏది? వ్యవసాయము ప్రస్తావించిన అంశం ఏది అంటే వ్యవసాయము, కలుపు మొక్కల ప్రస్తావన అనేటువంటి కలదన్నమాట. నెక్స్ట్ పరశుడు రాసిన వృక్ష ఆయుర్వేదం పుస్తకంలో వివరించిన అంశాలేవి? అడవుల గురించి, మొక్కల యొక్క బాహ్య అంతర్నిర్మాణ లక్షణాల యొక్క ఔషధ మొక్కల గురించి వివరించడం జరిగింది. వృక్షశాస్త్ర పితామహుడైన థియోఫ్రాస్టస్ ఆయన రాసిన గ్రంథం ఏది? ద హిస్టోరియా ప్లాంటారం. దాదాపుగా 500 మొక్కల గురించి అందులో వివరించాడు. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బలిస్టులు సహజ ఆవరణంలో పెరుగుతున్న
హెర్బలిస్టులు వచ్చి సహజ ఆవరణంలో పెరుగుతున్న మొక్కల ప్రయోగాత్మక అధ్యయనం చేసి వారు ఔషధ మొక్కలను గుర్తించి ఏ గ్రంథాలలో పొందపరిచినారు. హెర్బల్స్ ఏ గ్రంథాలలో పొందుపరిచినారంటే హెర్బల్స్ అనేటువంటి గ్రంథాలలో పొందుపరిచినారు. మొక్కలు సంబంధించిన వర్ణన గుర్తింపు లక్షణాలను పరిశీలించి మొట్టమొదటిసారిగా దినామ నామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? గ్యాస్పర్డ్ బాహిన్ అనేటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్, ఈస్ట్ కణాలలోని జైమేజ్ అనేటువంటి ఎంజైము కనుగొన్నది ఎవరు? బుక్నర్ అని గుర్తుపెట్టుకో, బుక్నర్. నెక్స్ట్, ఒక జీవి నుంచి మరో జీవికి ప్రయోగశాలలో జన్యు పదార్థం బదిలీ చేసే పద్ధతి ఏది? జీవ సాంకేతిక శాస్త్రం. ఒక జీవి నుంచి మరొక జీవికి ప్రయోగశాలలో జన్యు పదార్థం బదిలీ చేసే పద్ధతి ఏది అంటే జీవ సాంకేతిక శాస్త్రం. నెక్స్ట్, సూక్ష్మ రసాయన పరీక్షలు ఏ విధంగా ఉపయోగపడతాయి? కణాంగాల విధులను, వాటిలోని రాసాయనిక చర్యలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఆకుపచ్చ మొక్కలు విషవాయువులను పీల్చుకుంటాయని ప్రప్రథమంగా తెలియజేసిన వృక్ష శాస్త్రవేత్త ఎవరు? జోసెఫ్ ప్రిస్టలీ. 10th క్లాస్ బుక్లో ఉన్నది చూడండి, న్యూట్రిషన్ బుక్లో కూడా ఉంది. నెక్స్ట్, ఫ్రాంకెల్ క్యానరాట్ కనుక్కున్న అంశం ఏది? రైబో కేంద్రక ఆమ్లం జన్యు స్వభావాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్, మొక్కలలో ఆక్సిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? FW వెంట్. ఇది కూడా 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్, పొంగామియా పినేట పూర్తి నామం. బయోడీజిల్ లభించే మొక్కలు ఏ కుటుంబానికి చెందుతాయి? తాబేసి. నెక్స్ట్, అంతరిక్ష పరిశోధన కార్యక్రమంలో వ్యోమగాములకు ఆహారముగా ఉపయోగపడే సూక్ష్మజీవి ఏది? క్లోరెల్లా. క్లోరెల్లా. నెక్స్ట్, అగార్ అనే పాలీసాకరైడ్ను ఈ మొక్కల నుంచి తీస్తారు? ఎరుపు రంగు శైవలాలు. ఏ మొక్కల నుంచి తీస్తారంటే ఎరుపు రంగు శైవలాల నుంచి తీస్తామన్నమాట. నెక్స్ట్, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు ఎవరు? నాలండ్ రస్కార్. NR అని గుర్తుపెట్టుకో. ఎన్ ఫర్ నాల్, R ఫర్ రస్కార్. NR. ఓకేనా? నెక్స్ట్, ANR గుర్తుపెట్టుకోలేకపోతే ఓకేనా? ఏ అంటే ఎలక్ట్రాన్ అని గుర్తుపెట్టుకో, మళ్ళా ఏ అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకుంటావు. నెక్స్ట్, మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిని గురించి మొట్టమొదట తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిని గురించి మొట్టమొదట తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? కామెరే రియస్ అన్నమాట. నెక్స్ట్, ఆవరణ శాస్త్ర అధ్యయనాలను ప్రారంభించిన శాస్త్రవేత్త ఎవరు? హెకెల్. ఓకే. బుక్నర్ శాస్త్రవేత్త జైమేజ్ అనే ఎంజైమ్ను కనుక్కున్న జీవి దేనికి చెందింది? ఆస్కోమైసిటిస్ సంబంధించింది వచ్చేసి ఎక్కడ కిందికి వస్తుంది అనమాట. ఓకేనా? ఆస్కోమైసిటిస్ అనేసి చిలింద్రాల కిందకి వస్తుంది. ఓకేనా? చిలింద్రాలు తరగతి అనమాట అది. ఓకే. నెక్స్ట్, పరాగరేణు శాస్త్రాన్ని అభివృద్ధి పరిచింది ఎవరు? పరాగరేణు శాస్త్రాన్ని ఎవరు పరిచినారు? ఓడో హౌస్. ఇది 3వ చాప్టర్. వర్గీకరణలో మనం 3వ చాప్టర్ అనేటువంటిది కంప్లీటెడ్ అనమాట. మొక్కల విజ్ఞానం, వృక్ష శాస్త్రం సంబంధించి 3వ చాప్టర్లో ఈ అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఏదైతే బ్యాంకులో ఉన్నదో అవి కంప్లీట్ అయినాయి, లెవెల్ 1వి. సో ఏమైనా అడిషనల్గా ఏమన్నా ఉంటే కానీ అవి లైవ్లో చెప్పేస్తాను. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక విధానము ఇంప్లిమెంట్ చేద్దామని ఉన్నా. ఇప్పుడు ఎట్లా మనకు 3 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. 3 చిన్న, బట్ సెకండ్ చాప్టర్ కొంచెం పెద్ద. వీడియోస్ ఎవరైతే చూస్తారో ఒకసారి నాకు చెప్పండి, సార్ పలానా టైంలో
బాగుంటుంది. మనకు యూట్యూబ్ లైవ్ చేస్తే మీ యొక్క పెర్ఫార్మెన్స్ అక్కడ యూట్యూబ్ లైవ్లో ఏం జరుగుతుందంటే ఈ క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పను, ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ ఇచ్చేసి మీరు పోల్ చేస్తూ అంటారు. సో టైం కూడా ఇస్తాను, 1 మినిట్ టైం ఇస్తాను, మీరు పోల్ చేస్తూ అంటారు. సో జస్ట్ కాకపోతే లైవ్ నాకు తెలిసినంత వరకు లైవ్ ఇప్పుడు చూడండి, మామూలుగా నేను రోడ్డు పక్క ఉన్నా. సో రోడ్డు పక్క ఒక చిన్న రూమ్లో ఉన్నాను, కానీ ఇప్పుడు డిస్టర్బెన్స్ అనేటువంటిది కూడా లేదు. ఎందుకు వెహికల్స్ ఏమో ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. రూమ్లో ఎక్కువ నేను ఇక్కడ నైట్ 9:30 షుడ్ బి బెటర్. ఓకేనా. ఇప్పుడు లైటింగ్ అది అన్నీ ఉన్నాయి. అప్పుడున్న ఈవినింగ్ చూడండి చాలా తేడా కొట్టింది. రీజన్ ఏంటంటే ఈవినింగ్ నేను ఉండింది వచ్చేసి స్టడీ హాల్లో. లోపల స్టడీ హాల్లో వచ్చేసి చదువుకుంటే పోతే డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో రూమ్ పైకి వచ్చిన. రూమ్ పైకి వచ్చి చీకటి ఎక్కువ అయిపోతున్నది. ఇంకా దానికి సంబంధించి పైన మిద్ది మీద ఎటువంటి లైటింగ్ అనేది లేదన్నమాట. మన కోసం ఏం చేయాలా వాళ్ళంతా. సో అదే అనమాట. సో కామెంట్స్ చేయండి ఏ టైమింగ్లో బాగుంటుంది అంటే. నైట్ 9 అయితే షుడ్ బి బెటర్ ఫర్ మీ. 9 to 11 అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే పనుకుంటే సమయం కదా, హ్యాపీగా డిన్నర్ చేసి ఉంటాం. సో అప్పుడు మనం అలసిపోయి ఉంటాం కూడా డైలీ. అర్లీ మార్నింగ్ ఎందుకు నేను క్లాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానంటే అప్పుడు మనం గ్రాస్పింగ్ చేసేది. ఓకేనా. అందుకనేసి నేను అర్లీ మార్నింగ్ చేయదలుచుకోలేదు. ఓకేనా. అప్పుడు ఎంతసేపున్నా నేర్చుకోవడానికి ట్రై చేయాలి బ్రహ్మముహూర్త సమయం నుంచి. సో దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్గా. సో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి రుచిరాజ్యం గురించి చేస్తా. ఓకేనా. రుచిరాజ్యం గురించి ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి మీకు. సో కాబట్టి ఒక 4-5 వీడియోలు పడతాయి, కొంచెం అవుతుంది. సో థ్యాంక్ యూ. సో బాగా షేర్ చేయండి అందరికీ. ఓకేనా. సబ్స్క్రైబుల్ని ఎక్కువ పెంచమనండి. మనకి సబ్స్క్రైబుల్ని పెంచడం వల్ల, వాళ్ళని ఫాలో కావడం వల్ల, ఒక ఎడ్యుకేషన్ ఫాలో కావడం వల్ల నాకు అమౌంట్ వస్తుందా, మానిటైజేషన్ అవుతుందా అది సెకండరీ, కానీ ఎంప్లాయ్మెంట్ కూడా చేద్దాం మనం అయితే ఒక ఆలోచనలో ఉన్నాను యాక్చువల్గా. ఈ మన డిఎస్ అంతా అయిపోనిచ్చి మీకే తెలుస్తుంది. ప్రతి జిల్లాలో కూడా నాకు కమ్యూనికేషన్ అవసరం ఉంది. ప్రతి జిల్లాలో కూడా కాకుండా ప్రతి మండలంలో కూడా మనకు క్యాండిడేట్స్ కావాలి. ఓకేనా. ఒక 1000 మంది దాకా మనకు ఎంప్లాయ్మెంట్ అనేటువంటి జనరేట్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ ఎంటైర్ సౌత్ ఇండియాలోనే మనం ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి తీసుకొని పోతున్నాము. సో అది ఇప్పుడైతే వర్క్ చేయలేదు, దాని మీద నేను హోల్డ్లో పెట్టాను. మొత్తం అంతా స్ట్రాటజీ అంతా కంప్లీట్ అయింది, హోల్డ్లో పెట్టాను. సో మీరు షేర్ చేయండి. ఏం మన కంటెంటే కదా, మీరు జస్ట్ చేయండి అంతే. డబ్బులేమి ఇవ్వలేదు, మీరేం డబ్బులు అవసరం లేదు, నాదేమో అవసరం లేదు. ఎన్నెన్నో పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ చూస్తూ ఉంటాం. ఆ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా షేర్ యూజ్ అవుతుంది, నీట్ ఎంసెట్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.